హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బై విత్ భవ్య. మరి ఈరోజు మన ఛానల్లో నేను మీషో నుంచి పర్చేస్ చేసిన రెడ్ కలర్ అవుట్ఫిట్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. మరి ఈ వ్యాలంటైన్స్ డేకి రెడ్ కలర్ అవుట్ఫిట్స్ కోసం వెతుకుతుంటే కనుక ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను వీలైనంత బడ్జెట్ ఫ్రెండ్లీలో నాకు నచ్చిన రెడ్ కలర్ ప్రోడక్ట్స్ అయితే మీ ముందుకు తేవడానికి ట్రై చేశాను. మరి మీకు గన నా సజెషన్స్ అండ్ అలాగే ఎఫర్ట్స్ నచ్చుతున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, కమెంట్ చేయండి. మీ ఒక్క లైక్ అండ్ కమెంట్ మన వీడియోకి మరింత రీచ్ అయితే ఇస్తుందన్నమాట. ఫస్ట్ ప్రోడక్ట్ అయితే కనుక ఈ వైరల్ రెడ్ హార్ట్ శారీ అండి. దీని కాస్ట్ అయితే నాకు కేవలం 315 రూపీస్ పడిందండి. అండ్ మనకి బ్లౌజ్ పీస్ అయితే 80 సెంటీమీటర్స్ ఇచ్చారు, కానీ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అస్సలు బాగాలేదండి. సో దాన్ని స్కిప్ చేసి కాంట్రాస్ట్ వైట్ కలర్ బ్లౌజ్తో పేర్ చేయమని నా సజెషన్. అండ్ ఈ శారీలో మనకి మరొక కలర్ ఆప్షన్ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద రెడ్ కలర్ హార్ట్స్ వచ్చింది కూడా అవైలబుల్గా ఉంది. నేను దాన్ని కూడా డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. మనకి శారీ కాస్ట్ 315 రూపీస్కి జార్జెట్ మెటీరియల్లో ఫినిషింగ్ అయితే చాలా చక్కగా ఉందండి. చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా హార్ట్స్ అనేవి మనకి పోగులు వచ్చడం అట్లా ఏం లేకుండా మంచి ఫినిషింగ్తో ఇచ్చారు. సో దీన్ని మనం శారీ లాగా కట్టుకున్న నాళ్ళు కట్టుకున్న తర్వాత డ్రెస్గా కస్టమైజ్ చేయించుకున్నా సరే బాగుంటుంది. ఇన్ కేస్ నచ్చితే పర్చేస్ చేసుకోండి. నేను ఈ వీడియోలో వీలైనంత వరకు అన్ని టైప్స్ ఆఫ్ అవుట్ఫిట్స్ కవర్ చేయడానికి అయితే ట్రై చేశానండి. సో మరి నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే కనుక నేను రెడ్ కలర్లోనే ఈ వెస్ట్రన్ ఫ్రాక్ అయితే తీసుకున్నానండి. దీని కాస్ట్ అయితే నాకు కేవలం 320 రూపీస్ పడిందండి. మెటీరియల్ వచ్చేసి కేంబ్రిక్ కాటన్ అని మెన్షన్ చేశారు. మెటీరియల్ అయితే బాగానే ఉందండి, అంత రఫ్గా లేదు. మనకి ఇట్లా యోక్ పార్ట్ మొత్తం కూడా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ డీటెయిలింగ్ వస్తుంది. అండ్ మనకి షోల్డర్ పార్ట్ ఏదైతే ఉందో అది కొంచెం చిన్నది ఇచ్చారండి. దానివల్ల డీప్ స్క్వేర్ నెక్ లా కనిపిస్తుంది వేసుకుంటే. మనకి స్లీవ్స్ అయితే బుట్ట చేతులు ఇచ్చారు. మనం మోడల్ పిక్చర్లో చూసుకుంటే కనుక ఈ లూరెక్స్ సిల్వర్ కలర్ లైన్స్ అనేవి మనకి అంత విజిబుల్గా లేవు. సిల్వర్ అండ్ రెడ్ కలర్ లైన్స్ అయితే వచ్చినాయి, అవి మనకి మోడల్ పిక్చర్లో కనిపించట్లేదు. బట్ డ్రెస్ వచ్చాక లుక్ అయితే చాలా బాగుందండి. నేనైతే XXL సైజ్ ఆర్డర్ చేశాను. నాకైతే ఎటువంటి సైజింగ్ ఇష్యూ అని కూడా అనిపించలేదు. సో ఎవరైనా సరే డ్రెస్సెస్ కోసం చూసుకుంటే చీప్ అండ్ బెస్ట్గా ఈ డ్రెస్ని అయితే నేను సజెస్ట్ చేస్తాను. అండ్ డ్రెస్కి మనకి లోపల ఎటువంటి లైనింగ్ ఇవ్వలేదు, బట్ అస్సలు సీ త్రూగా అయితే లేదండి. ఈవెంట్ వీడియోలో మన నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే కనుక నేను ఈ ఎవర్ గ్రీన్ చికెన్ కర్రీ కుర్తా సెట్ అయితే తీసుకున్నానండి. దీన్ని నేను XXL సైజ్లో తీసుకున్నాను. మనకి 6XL వరకు కూడా సైజింగ్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఇన్ కేస్ ఎవరైనా ప్లస్ సైజ్ వాళ్ళకి కావాలంటే దీన్ని వన్ ఆఫ్ ది ఆప్షన్గా కన్సిడర్ చేయమని నా సజెషన్ అనమాట. మనకి చికెన్ కర్రీ అనేది ఎవర్ గ్రీన్ మోడల్ కదా, అందుకని నేను దీన్ని పర్చేస్ చేశాను. నాకు చాలా రీజనబుల్ ప్రైస్కే వచ్చిందండి. అరౌండ్ 574 రూపీస్ అయితే పడింది. మనకి బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ ఇచ్చారు, ఇట్లా ఫ్రంట్ సైడ్ వీనెక్ డీటెయిలింగ్ అనేది ఇచ్చారండి. ఈ వీనెక్ ఏదైతే ఉందో ఈ వీ కట్ మనకు కొంచెం కిందకు ఉన్నట్టుగా నాకు అనిపించింది. ఇన్నర్ ఖచ్చితంగా కవర్ చేసుకోవడానికి స్పెగెటీ అయితే వేసుకోవాలన్నమాట. మనకి స్లీవ్స్ వచ్చేసి 3-4 స్లీవ్స్ ఇచ్చారు. స్లీవ్స్ దగ్గర కూడా మనకి చక్కటి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ ఇచ్చారండి. అండ్ మనకి రెడ్ కలర్ మీద ఈ వైట్ కలర్ చికెన్ కర్రీ వర్క్ అనేది చాలా ఎలివేట్ అయి కనిపిస్తుంది అనమాట. దట్టు 570 రూపీస్కి అయితే కంప్లీట్గా వర్త్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్, మనకి ఇట్లా 4 సైడ్స్ బార్డర్ కూడా ఇచ్చారు. బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది. అండ్ ఇంకా ప్యాంట్ చూసుకుంటే కనుక మనకి ఫుల్లీ ఎలాస్టికేటెడ్ వేస్ట్ బ్యాండ్ అయితే ఇచ్చారండి. థై గ్యాప్ కూడా బాగానే ఉంది. అండ్ ప్యాంట్ కూడా మనకి ఇట్లా నీస్ కింద నుంచి తర్వాత నుంచి కూడా మనకి చికెన్ కర్రీ వర్క్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారండి. ఓవరాల్గా వేసుకుంటే లుక్ ఎట్లా ఉంటుంది అనేది నేను లాస్ట్లో మోడల్ పిక్చర్ కూడా ఇంక్లూడ్ చేశానండి. మరి ఫ్రెండ్స్, మీకు కన్నా నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అండ్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవెంట్ వీడియోలో మన లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ప్రోడక్ట్ అయితే కనుక నేను మరొక బ్యూటిఫుల్ శారీ అయితే పర్చేస్ చేశానండి. దీని కాస్ట్ అయితే నాకు అరౌండ్ 16 రూపీస్ అయితే పడింది. అండ్ ఫ్యాబ్రిక్ విషయానికి వచ్చేస్తే విస్కస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. ఈ మధ్య కాలంలో మనకి ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో చూసుకుంటే ఈ విస్కస్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో ఉన్న శారీస్ అయితే బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, అందుకని నేను కూడా మన వ్యూవర్స్ కోసం ఒకటి షేర్ చేద్దాము అని చెప్పి దీన్ని ఆర్డర్ చేశానమాట. మనకి షోల్డర్ పార్ట్లో ఇట్లా చిన్న బార్డర్ అండ్ కింద వచ్చేసి సాటిన్ బార్డర్ అయితే ఇచ్చారండి. అండ్ దీని బ్లౌజ్ పీస్ అయితే 80 పాయింట్స్ లేదని నాకు అనిపించింది. కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళకైతే ఈ బ్లౌజ్ సరిపోకపోవచ్చు. నెవర్తెలెస్ దీన్ని కాంట్రాస్ట్ బ్లౌజ్తో పేర్ చేస్తేనే శారీ లుక్ అనేది మనకి ఇంకా ఎలివేట్ అవుతుంది. మనకి శారీలో ఎక్కడ కూడా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రాలేదండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ గోల్డ్ కలర్ లైన్స్ అనేవి ఫాలో చేశారు. ఫినిషింగ్ అది కూడా చాలా బాగుంది. అండ్ ఇన్ కేస్ మీకు నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. నాకైతే పర్సనల్గా ఇటువంటి ప్లెయిన్ శారీస్ అండ్ రన్నింగ్ శారీస్ కట్టుకోవడం చాలా ఇష్టం అనమాట. కొంచెం రిచ్గా ఎలిగెంట్గా
కనిపిస్తాము అని నాకు అనిపిస్తది. మరి మీకు కూడా ఇటువంటి శారీస్ నచ్చితే తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేసుకోండి. ఎందుకంటే మీ టేస్ట్ ఏంటో నాకు తెలిస్తేనే కదా నేను మరింత బెటర్ రికమెండేషన్స్‌తో అయితే మీ ముందుకు రాగలుగుతాను. ఫ్రెండ్స్ మరి మీకు గన నా ఎఫర్ట్స్ నచ్చుతున్నట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బై విత్ భవ్య.